ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్న ఎత్తులై మధ్యములు ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్తున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నన్. అరే మనం జాబ్ వదిలేద్దాం రా. ఏమైంది మామ ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది? ఇట్స్ పీక్ టైం రా. కాలేజ్లో మనం అనుకుంది అచీవ్ చేయాలంటే దిస్ ద రైట్ టైం. ఐ థింక్ వీ హ్యావ్ గాట్ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నౌ. కాలేజ్కి ఇప్పటికి లైఫ్ చాలా చేంజ్ అయిందిరా. జాబ్ వదిలేయడం అంటే అంత ఈజీ కాదు. ఒకసారి ఫినాన్షియల్ స్టేటస్ ఆలోచించు. మామ క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్పు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్న జీవితంలో? వాట్ డూ వాంట్ టు బికమ్? డూ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఆర్ డై ఫర్ సమ్వన్ ఎల్స్? కానీ ఫినాన్షియల్గా మనకి సపోర్ట్ లేదురా. ఇప్పుడు ఈ పని చేయడం చాలా రిస్క్. ఫినాన్షియల్గా సెటిల్ అయినాక చేద్దాం మామ, అప్పుడైతే సేఫ్గా ఉంటాం. నాట్ టేకింగ్ రిస్క్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ రా. ఒకసారి ఆలోచించు. ఫినాన్షియల్గా సెటిల్ అయినాకే చేద్దాం మామ, అప్పుడైతేనే సేఫ్గా ఉంటాం. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్క్ రా? మనం 4 years చదివిన కంప్యూటర్ సైన్స్ యూజ్ చేస్తున్నాం. జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి మామ, అప్పుడైతేనే హ్యాపీగా ఉంటాం. ఇంకెన్ని సంవత్సరాలు రా? టైం చెప్పు. మనం పూర్రా ఫినాన్షియల్గా సెటిల్ అయితే ఏమన్నా చేయగలం. ఫైనాన్షియల్గా సెటిల్ కావడం అంటే ఏంట్రా? ఓన్ కార్, ఫ్లాట్ ఇలాంటివి కావాలా? ఓకే, ఇప్పుడు ఫ్లాట్ కాస్ట్ ఆన్ యావరేజ్ 50 lakhs ఉందిరా. నీ శాలరీ ఇప్పుడు 50K. సపోజ్ నీ శాలరీ 1 lakh వచ్చింది అనుకుంటాం. అంటే ఆన్ యావరేజ్గా నువ్వు ఇయర్కి 6 lakhs సేవ్ చేస్తావు. అట్లా 6 lakhs సేవ్ చేసినా సరే నువ్వు ఒక ఫ్లాట్ కొనుక్కోవడానికి 8 years పడుతుంది. 8 years లోపు నీకు 30+ ఏజ్ వస్తుంది. అంతలోపు నీ పెళ్ళి అయిపోద్ది. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్ యూ కెన్ డూ ఇస్ ఫకింగ్ అండ్ నథింగ్ ఎల్స్. రియాలిటీలో స్టార్టప్ అంటే అంత ఈజీ కాదురా. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ మనం చేసే పనిలో హ్యాపీనెస్ ఉండాలిరా. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ లివింగ్ ఫర్ అవర్ డ్రీమ్స్, డూయింగ్ సంథింగ్ విచ్ యూ లవ్ ద మోస్ట్. స్టార్టప్స్కి సక్సెస్ రేట్ తక్కువరా. 100లో 1, 2 సక్సెస్ అవుతాయి. మిగతా అన్ని పెయిన్ఫుల్ స్టోరీసే. ఒక చిన్న స్టోరీ చెప్తా వినరా. మహాభారతంలో కౌరవులు 100 మంది, పాండవులు 5. కౌరవులు పాండవుల్ని జూదంలో ఓడించిన తర్వాత 13 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. కానీ ఏనాడు ఓడిపోయామనుకోలేదు. తర్వాత యుద్ధం జరిగింది, పాండవులు గెలిచారు. సక్సెస్ అనేది మన థింకింగ్లో ఉంటుందా, పక్కడి థింకింగ్లో కాదు. మొన్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు వీడేం చేస్తారులే అనుకున్నారు. కానీ 14 years ఒకటే గోల్, ఒకటే ఎయిమ్. కానీ 14 years తర్వాత తెలంగాణ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. స్టీవ్ జాబ్స్ ఈజ్ నో మోర్ రా. బట్ ఐఫోన్ని పట్టుకున్న ప్రతిసారి స్టీవ్ జాబ్స్ బతికే ఉన్నాడు అనిపిస్తుంది. నువ్వు జాబ్ మానేస్తే మీ కంపెనీకి ఏం కాదురా. కానీ మనం వర్క్ చేస్తే అలాంటి కంపెనీ మనకు ఒకటి అవుతుంది. వీ డై, అవర్ వర్క్ డజంట్. గివ్ మీ సమ్ టైమ్ టు థింక్ రా. ఆలోచించుకున్న డెసిషన్ రేపు చెప్తా నీకు. ఓకేరా, రైట్ మరి. It's time to make our dreams come true. It's time to make our dreams come true. It's time to make our dreams come true. ఏమైందిరా, ఏమైనా మర్చిపోయినావా? హ్యాపీగా ఉండడం మర్చిపోయినారా. కంఫర్ట్ లైఫ్ అలవాటు అయిపోయింది. ఓకేరా, స్టార్ట్ చేసినామే అనుకో, సక్సెస్ రాకపోతే అప్పుడేంటి? ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్న ఎత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ననిహన్య మానులగుచున్ ధృత్తున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నన్. 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అంటే పిచ్చి ప్రేమలో ఉన్నామమ్మ. కానీ బయటకు వచ్చినాక కొంచెం కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు. ఈ లైఫ్ డేంజరస్ రా, కానీ సాధిద్దాం. ఐఎమ్ విత్ యూ మామ, ఐ మీన్. It's time to make our dreams come true. It's time to make our dreams come true. It's time to make our dreams come true. It's time to make